హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ అండ్ జాబ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అంగన్వాడీ ఖాళీల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. 2 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి నియామకాలండి ఇవి. ఇన్ డీటెయిల్గా కనుక చూసినట్లయితే కరీంనగర్ జిల్లాలో అంగన్వాడీ ఖాళీల భర్తీకి అధికారుల కసరత్తు తుది దశకు వచ్చినట్లు సమాచారం. ఫ్రెండ్స్, ఇక్కడ కరీంనగర్ డిస్టిక్ అని మెన్షన్ చేయగానే మిగిలిన డిస్ట్రిక్ట్స్కి లేదనుకోనకండి. ప్రతి జిల్లాలో ఈ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. కరీంనగర్ డిస్టిక్ కొంచెం అడ్వాన్స్గా ఈ వార్తను బయటికి రిలీజ్ చేయడం జరిగింది. దస్త్రంపై జిల్లా పాలనాధికారి ఆమోద సంతకం కాగానే ప్రాజెక్టుల వారీగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అంటే ఓన్లీ కలెక్టర్ సైన్ కోసమే ఈ ఫైల్ వెయిట్ చేస్తుందండి. వన్స్ కలెక్టర్ సంతకం కాగానే ప్రాజెక్టుల వారీగా నోటిఫికేషన్ రిలీజ్ చేసే పనిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తుందండి. జిల్లాలో అధికారులు గుర్తించిన ప్రకారం 4 ప్రాజెక్టుల పరిధిలో 21 మంది మెయిన్ టీచర్లు, 5 మినీ టీచర్లు, 50 మంది సహాయకుల ఖాళీలు ఉన్నట్లు తేలింది. ఒక్కసారి ఖాళీల వివరాలు కనుక చూసినట్లయితే భర్తీ చేసే ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయంటూ ప్రాజెక్టు వైజ్గా ఖాళీల వివరాలు ఇవ్వడం జరిగిందండి. గంగాధర ప్రాజెక్టు పేరుతో మెయిన్ అంగన్వాడీ టీచర్లు 4, సహాయకులు 8 మందిని ఫిల్ చేయడం జరుగుతుందండి. హుజూరాబాద్ ప్రాజెక్టు కింద 5 అంగన్వాడీ టీచర్లు, 8 మంది సహాయకులు, 5 మినీ టీచర్లను ఫిల్ చేయడం జరుగుతుంది. కరీంనగర్ రూరల్ కింద అంగన్వాడీ టీచర్లు 6, సహాయకులు 26. కరీంనగర్ అర్బన్ కనుక చూసినట్లయితే అంగన్వాడీ టీచర్లు 6, సహాయకులు 8 మంది. మొత్తం పోస్టుల వివరాలు కనుక ఒకసారి చూసినట్లయితే మెయిన్ అంగన్వాడీ టీచర్లు 21, సహాయకులు 50 మంది, అండ్ దెన్ మినీ టీచర్లు 5 అవసరం ఉన్నట్లు ఖాళీల వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ నియామకాలకి కావాల్సినటువంటి అర్హతలు, అంటే ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి అర్హతలు కనుక పరిశీలించినట్లయితే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన విద్యా అర్హతలు వచ్చేసి 10వ తరగతి మాత్రమేనండి. అభ్యర్థులు 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన స్థానాల్లో వయసు సడలింపులు ఉంటాయి. అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికురాలై ఉండాలి. పరిమితులకు లోబడి ఉన్న దివ్యాంగులకు సైతం దరఖాస్తులకు అర్హులు అనేసి ఇవ్వడం జరిగిందండి. అంటే అందరు దివ్యాంగులు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదండి, కొంతమందికి మాత్రమే అవకాశం అంటూ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే మీకు 10వ తరగతిలో వచ్చిన మార్కులకు గాను 100కు 80 మార్కులు కేటాయించడం జరుగుతుంది. దాంతోపాటు వితంతువులైతే 5 మార్కులు, అనాథలైతే 10, పరిమితులకు లోబడి ఉన్న దివ్యాంగులకు 5 మార్కులు కేటాయించడం జరుగుతుందండి. ఇలా కేటాయించిన మార్కులలో వచ్చిన మొత్తానికి గాను తీసుకొని సెలక్షన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ప్రధానంగా 10వ తరగతి మార్కులు ఎక్కువగా ఉన్న వారికి అవకాశాలు మెండుగా ఉంటాయండి. ఎంపికలో రాత పరీక్ష కానీ మౌఖిక పరీక్షలు కానీ ఉండవు. అంటే ఎటువంటి రిటన్ ఎగ్జామ్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఉండదు. వాటికి ప్రత్యేకంగా మార్కులు కూడా ఉండవు అనేసి క్లియర్గా తెలియజేయడం జరిగింది. ఇక ఒక స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే ఎంపిక ప్రక్రియకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. జిల్లా పాలనాధికారి అనుమతి రాగానే నోటిఫికేషన్ జారీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. నియామకాల్లో 10వ తరగతి మార్కులకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. ప్రాజెక్టుల వారీగా నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ ప్రక్రియ చేపడతామంటూ సిహెచ్ శారద గారి యొక్క వాయిస్ వినొచ్చు, ఇక్కడ చూడొచ్చండి. ఈమె ఎవరో కాదు, జిల్లా సంక్షేమాధికారి. అంటే నోటిఫికేషన్ రాబోతుంది అన్న సమాచారాన్ని వీరు ఈ స్టేట్మెంట్ ద్వారా తెలియజేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, కరీంనగర్ జిల్లాలో అంగన్వాడీ ఖాళీల భర్తీ అనేది అతి త్వరలో జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే ఖచ్చితంగా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎడ్యుకేషనల్ అండ్ జాబ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. మీకోసం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ఫణీంద్ర సైనింగ్ ఆఫ్.